హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వెజ్ మసాలా పులావ్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మసాలా పులావ్ని మనం కుక్కర్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ చేసుకునే పని ఉండదు. పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రైస్ పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పులావ్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసులు బాస్మతి రైస్ను వేసుకోవాలి. ఈ బాస్మతి రైస్కి బదులు మీరు మనం ఇంట్లో వండుకునే బియ్యం ఉంటాయి కదా, వాటితో కూడా ఈ రైస్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని కడగకుండా పక్కన పెట్టుకోవాలి. మనం ఈ రైస్ను కుక్కర్లో వేసుకునే ముందు మాత్రమే కడిగి వేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న కట్ట కొత్తిమీర, చిన్న కట్ట పుదీనా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 చిన్న టమాటా, 3 పచ్చిమిరపకాయలు, ఒక యాలుక్కాయ, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, జాపత్రి చిన్నది ఒకటి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న దాల్చిన చెక్క, జాపత్రి ఒకటి, 3 యాలుకలు, మరాఠీ మొగ్గ ఒకటి, అనాస పువ్వు ఒకటి, కొంచెం రాతి పువ్వు, 1/2 టీ స్పూన్ షాజీరా, ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా పచ్చివాసనంతా పోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ఒకటి, చిన్న బంగాళదుంప ఒకటి, 5-6 బీన్స్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ను 2-3 సార్లు బాగా కడిగి నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో రైస్ను బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసు బాస్మతి రైస్కు 1.25 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మనకు రైస్ ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మనకి ఇక్కడ రైస్ కూడా చాలా పొడిగా ఉడికిపోయి ఉంటుంది. ఈ రైస్ను వెంటనే సర్వ్ చేసుకోకుండా 3-4 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంకా పొడిగా బాగా వస్తుంది. 3-4 నిమిషాల తర్వాత వెజ్ మసాలా పులావ్ మనకు ఈ విధంగా చాలా టేస్టీగా పొడిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పులావ్లోకి పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మసాలా వెజ్ పులావ్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.